తనకు వచ్చిన కళని నిజం చేసిన వారికి అర్ధరాజ్యాన్ని ఇస్తానన్న రాజు. కానీ ఆ రాజుకు వచ్చిన కళ ఏంటో తెలుసా? అమరావతి అనే రాజ్యాన్ని ఇంద్రసేనుడు అనే రాజు పాలిస్తూ ఉన్నాడు. ఒక రోజు చంద్రసేన మహారాజు ఒక కలగంటాడు. ఆ కలలో ఒక అద్భుతమైన భవనం నేల మీద కాకుండా గాలిలో తేలుతూ ఉన్నట్లు కనిపించింది. తెల్లవారగానే తనకు కలలో కనిపించిన ఆ భవనం తన సొంతమైతే ఎంత బాగుంటుందో అని అనుకుని ఎలాగైనా ఆ కళని నిజం చెయ్యాలని భావించి ఎవరైనా అలా గాలిలో తేలే భవనాన్ని నిర్మిస్తే వారికి తన అర్ధరాజ్యాన్ని ఇస్తానని ఊరంతా చాటింపు వేయిస్తాడు. అలా కొన్నాళ్లు గడిచింది. ఒక రోజు ఒక వృద్ధుడు రాజుగారి దర్శనార్థం సభా మందిరానికి వచ్చాడు. ఆ ముసలివాడిని చూసిన ఆ రాజు, "ఓ తాత, ఎవరు నువ్వు? ఎక్కడి నుండి వచ్చావు? నా నుండి ఏ సహాయాన్ని కోరి వచ్చావు?" అని అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధుడు, "మహారాజా, నా పేరు శివయ్య, సుబ్బరాయ సత్రం నివాసిని. మీ నుండి న్యాయాన్ని కోరదామని ఇక్కడికి వచ్చాను" అని చెప్తాడా వృద్ధుడు. "ఎవరు నీకు అన్యాయం చేసింది? వాళ్ళు ఎంతటి వారైనా వారికి శిక్ష విధిస్తాను" అని రాజు చెప్తాడు. అప్పుడు ఆ వృద్ధుడు, "మహాప్రభు, నాకు అన్యాయం చేసింది తమరే. నిన్న రాత్రి మా ఇంటిలో చొరబడి నా సొత్తంతా మీ భటులు దోచుకుని వెళ్లారు" అని ఆ వృద్ధుడు చెప్పగానే అది విన్న రాజు, "నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? అసలు మతుండే మాట్లాడుతున్నావా? నీ ఎదురుగా ఎవరు ఉన్నారో తెలుసా? నేనే 10 మందికి దానాలు చేసేవాడిని. ఈ దేశానికే మహారాజును. నీ దగ్గర దోచుకోవడమేమిటి?" అంటాడు మహారాజు. అప్పుడు ఆ వృద్ధుడు, "అవును ప్రభు, మీరు నా కలలో కనిపించి నా ఇంటిలో ఉన్న ధనాన్ని మీరు దోచుకుని వెళ్లారు" అని చెప్పగానే అది విన్న రాజు, "ఎక్కడైనా కళలు నిజమవుతాయా? అమాయకుడిలా ఉన్నావే. ఇలా ఎక్కడైనా విన్నామా చూసామా? నేను తలుచుకుంటే నీకు ఏ శిక్షనైనా విధించగలను. ముసలివాడివి కదా అని ఊరుకుంటున్నాను. కానీ నీ ప్రవర్తన మితిమీరిపోతోంది. ఎప్పటికైనా నీ తప్పుని తెలుసుకొని నీ ప్రవర్తన మార్చుకొని నన్ను క్షమాపణ అడుగు. ముసలివాడవన్న జాలితో క్షమాభిక్ష పెడతాను" అంటాడు మహారాజు. అప్పుడు ఆ వృద్ధుడు, "కళలు నిజం అవుతాయనే కదా" అంటాడా వృద్ధుడు. "నా కళ ఎందుకు నిజం కాదు" అని వృద్ధుడు అనగానే విషయం అర్థమైన రాజుకి పిచ్చి పిచ్చి కళలు ఎప్పుడూ నిజం కావని జ్ఞానోదయమైంది. "నువ్వు చెప్పింది నిజమే తాత. కళలు నిజం కావని నీ ద్వారా నాకు తెలిసి వచ్చింది" అంటాడు మహారాజు. తమరికి ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా తెలియజేయడానికే ఈ వేషం అంటూ తన మారువేషాన్ని తీసివేస్తాడు మంత్రి సుబుద్ధి. మంత్రి తెలివితేటలకు సభలోని వారంతా ఆశ్చర్యపోతారు. మరి మీరేమంటారు? కళలు నిజమవుతాయంటారా? అవునంటారా? కాదంటారా?